హలో ఎవ్రీవన్. జేడబ్ల్యూ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి విండోలో కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. జేడబ్ల్యూ అప్డేట్స్ తెలుగులో కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఛానల్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి టుమారో 26th రోజు విండో ఓపెన్ అవుతుంది, కరెక్షన్ విండో. అందులో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ విండో దగ్గర కరెక్షన్ విండో అని మీకు ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర క్లిక్ చేశాక మీకు ఒక అప్లికేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. ఇందులో మీ కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఐడెంటిటీ డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి, క్వాలిఫికేషన్కి సంబంధించి అడిషనల్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇందులో మీరు ఏది మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు? సపోజ్ మీరు కేటగిరీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు జనరల్ వాళ్ళు సపోజ్ ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానీ అప్డేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది మీ యొక్క పర్సనల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, అలాగే గార్డియన్ నేము, ఇలా మీ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు సంబంధించిన కంప్లీట్గా కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. మీ స్టేట్ ఏంటి, కేటగిరీ ఏంటి. అందులో మీరు ఏం చేయాలి? కేటగిరీ మీద క్లిక్ చేయాలి. కేటగిరీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అని ఇలా చూపిస్తుంది. సో జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది క్లిక్ చేసుకోవాలి. అంటే మీరు ప్రీవియస్గా ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ మీరు ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏది అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈడబ్ల్యూఎస్కి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారా? ఓబీసీ నాన్ క్రిమిలేయర్ డీటెయిల్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే దానికి సంబంధించి మీకు స్టార్టింగ్లో ఏదైతే నెంబర్లు అడిగిందో, సో ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్, డేటు, ఇష్యూయింగ్ డేటు, సో ఆ డేట్స్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేశారు, ఇంకా సర్టిఫికేట్ రాలేదనుకోండి, మీరు అప్లై చేసిన తర్వాత వెంటనే మీకు ఒక మొబైల్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ అప్లై చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా అప్లికేషన్ నెంబర్ అనేది మీరు డైరెక్ట్గా అక్కడ మీకు చూపిస్తున్న కాలంలో ఎంటర్ చేసి ఆ డేట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరు ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, తహసీల్దార్ లేదా ఎవరు అనేది ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే నాన్ క్రిమినల్కి సంబంధించి, ఎస్సీ ఎస్టీ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎప్పుడు ఇష్యూ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.